హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చాలా కామన్ థింగ్. ఫ్రిజీ హెయిర్ ఉన్నప్పుడు చాలా పార్లర్స్లో హెయిర్ బొటాక్స్ అని, హెయిర్ ట్రైట్నింగ్ అని చాలా చేస్తుంటారు ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దానివల్ల హెయిర్ లాస్ ఉంటుందా? హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు సర్టెన్గా 2 థింగ్స్ వాడతారు. ఒకటి సర్టెన్ కెమికల్స్, తర్వాత హీట్. ఈ కెమికల్స్తోని, హీట్తోని ఖచ్చితంగా దేర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ టు ద హెయిర్ రూట్స్. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత యూజువల్గా సెకండ్, థర్డ్ మంత్లో పీపుల్, చాలామంది లేడీస్, అమ్మాయిలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనకు హెయిర్ లాస్ అవుతుంది అనేది. ఇది కరెక్టా కాదా, చేయించుకోకూడదు అనేది ఖచ్చితంగా వద్దు అని చెప్పలేము. బట్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్. హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా చాలామందిలో 90% మెంబర్స్లో సెకండ్, థర్డ్ నుంచి హెయిర్ లాస్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో కనుక మనకు తప్పనిసరిని చేయించుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో హెయిర్ స్ట్రైట్నింగ్ విత్ కెమికల్స్ అనేది మీ హెయిర్కి మంచిది కాదు. దాని బదులు కొన్ని కండిషనర్స్, కొన్ని సీరమ్స్, మీ హోమ్ కేర్ ప్రొడక్ట్స్తోని మీరు స్ట్రైట్నింగ్, ఫ్రిజీనెస్ తగ్గించుకోవడానికి ఇంకా వేరే మార్గాలు ఉంటే కనుక దే ఆర్ ద బెస్ట్ థింగ్స్ రాదర్ దెన్ హెయిర్ స్ట్రైట్నింగ్.